వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వచ్చిన గొడవ వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేసింది. ప్రియురాల్ని చితిపై ఎక్కిస్తే ప్రియుణ్ణి పిచ్చోణ్ణి చేసింది. ఇక చితిపై ప్రియురాల్ని చూసిన ప్రియుడు ఆమె పట్ల తన ప్రేమను నిరూపించాలనుకున్నాడు. చివరికి ప్రియురాలి బంధువుల చేతిలో చావు దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషాద ప్రేమ గాథ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నాగ్పూర్లో కామలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్పూర్కు చెందిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్, అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ విధి మాత్రం వేరే ఆట ఆడింది. ప్రేమికులిద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియుడన్న మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర ఫుల్గా మద్యం సేవించి ఆమె అంత్యక్రియలు చేస్తున్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతిఘాట్ వద్దకెళ్లాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. అందరూ చూస్తుండగా ప్రియురాలి చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఒక్కసారిగా దూకాడు. అయితే అక్కడున్న మృతురాలి బంధువులు అతన్ని అడ్డగించి చితికబాదారు. ఈ దాడిలో అనురాగ్ రాజేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతన్ని కొందరు ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర ఆందోళన రేపింది. ఇక ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. రాజేంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.